మనతో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తణుకు నుంచి ఉన్నారు. అంటే ఎక్కువగా పోలింగ్ బూత్లకి పోటెత్తటం అంటే వ్యతిరేకతనే అర్థం చేసుకోవాలా? ఈరోజు స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తుల్లో. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు 2014 నుంచి 2019 వరకు కూడా సేమ్ ఇదే కూటమి అధికారంలో ఉండింది. 2019కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇదే కూటమి వెళ్ళి మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నారు. ఆ రోజు రైతుల విషయంలో రైతులకి మేమేం చేసాము మీరేం చేసాము దమ్ముంటే రా చంద్రబాబు అని నేరుగా మీ అధ్యక్షుడికే ఆయన సవాలు విసిరారు మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి ప్రభుత్వంలో ఉండి ఈరోజు అవినీతి చేసే శాసనసభ్యులకి లేకపోతే బూతులు మాట్లాడే శాసనసభ్యులకి ప్రమోషన్లు ఇచ్చి మంత్రులుగా చేయడం జరిగింది. మంచి నటులు ఉన్నారు తణుకు నియోజకవర్గంలో. సీరియల్స్లోకి కానీ వెళితే వీళ్ళకే మొదటి ప్లేసులు వస్తాయి అనే స్థాయిలో మీ గురించి ఆయన మొన్న ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. మా హయాంలో ఉంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడా? ఇక్కడ కార్బు నాగేశ్వరరావు గారు మేము ఇళ్ళు ఇచ్చాం, మేము పథకాలు ఇచ్చాం, మీకు లబ్ధి చేకూరితేనే మాకు ఓటేయండి అంటే జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యంగా వీళ్ళు లబ్ధి చేకూరితేనే ఓటేయండి అని ఏదైతే అడుగుతున్నాడో అందులోనే సమాధానం కూడా ఉంది. నువ్వు లబ్ధి చేకూర్చానని చెప్తున్నావు, మరొక పక్క ఎంత దోచుకున్నావు ప్రజల నుంచి. ఏదో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల నుంచి రౌడీ మూకల నుంచి ఈ నియోజకవర్గాన్ని విడిపిస్తాను లాంటి హామీ ఒకటి ఉంది. వీళ్ళు యథా రాజా తదా ప్రజ అన్నట్టు అక్కడ ఉన్నటువంటి నాయకుడిని బట్టి పైనుంచి కింది స్థాయి వరకు కూడా అదే విధంగా తయారై ఇక్కడ బెదిరింపులకు పాల్పడటం కానీ సెటిల్మెంట్లు చేయటం కానీ. పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చాలా సీరియస్ కామెంట్స్ ఇక్కడున్న మంత్రి మీద చేశారు. జన సైనికుల మీద పడిన ఒక్కొక్క దెబ్బకి నేను రివెంజ్ తీర్చుకుంటా అన్నట్టే మాట్లాడాను. ఏం జరిగింది? సో మీ ఎంపీ అభ్యర్థి మీకు ఎంత బలం అవుతారనుకోవచ్చు? ఒక కార్యకర్తగా అందరం ఒకరికొకరు బలం ఇక్కడ. ఇప్పుడు కూటమి మాత్రం 20 లక్షల ఉద్యోగాలు మీ మేనిఫెస్టోలో ఉన్నాయి, ఉమ్మడి మేనిఫెస్టోలో. ఆ 20 లక్షల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్పా, మా లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనం ఇప్పుడు తణుకు నియోజకవర్గంలో ఉన్నాం. ఆర్మిల్లి రాధాకృష్ణ గారు సింగపూర్ నుంచి ఆయన ప్రజలకు సేవ చేస్తా అని 2014లో వచ్చి గెలిచి చేసి ఏమైందో తెలియదు కానీ ఆయన చాలా కారణాలే చెప్పారు ఎందుకు 2019లో ఓడిపోవాల్సి వచ్చిందనే విషయానికి ఆయన దగ్గర చాలా కారణాలే ఉన్నాయి. కానీ 2024లో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తాం, తణుకు నియోజకవర్గాన్ని ఇంకొక స్థాయిలో ఉంచుతామని ఆయన ప్రతిన పూనారు. ఓ 9 అంశాలతోటి ప్రత్యేకమైనటువంటి ఎజెండాని ఆయన రూపొందించుకున్నారు. మనతో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తణుకు నుంచి ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ చివరి రోజు అనుకుంటా. ఎట్లా అనిపించింది? పోస్టల్ బ్యాలెట్ ఇవాళ ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ డే. ఓకే, ఎట్లా అనిపించింది సార్ ట్రెండ్స్? ఉద్యోగస్తుల్లో స్పష్టమైనటువంటి మార్పు కోరుకుంటున్నటువంటి అంశం స్పష్టంగా కనిపించింది ఈరోజు. ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు వచ్చి వారందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా వారికి చేసినటువంటి మోసాన్ని వారందరూ కూడా గుర్తించి ఈరోజు కూటమి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ కనిపిస్తుంది వాళ్ళు. అంటే ఎక్కువగా పోలింగ్ బూత్లకి పోటెత్తటం అంటే వ్యతిరేకతనే అర్థం చేసుకోవాలా? వ్యతిరేకతని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లు ఏమంటున్నారు, మాకు చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి, మీకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి వాళ్ళే అంటున్నారు. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఈరోజు స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తుల్లో. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వెల్కమింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్పందన కానీ ఈరోజు ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ కొత్త ప్రభుత్వానికి మార్గాన్ని ఏర్పరిచే విధంగా రాబోయే మే 13 జరిగేటటువంటి ఎన్నికల ఫలితాలకి ఇది ప్రీపోల్ లాగా ఈరోజు జరుగుతున్నటువంటి, అంటే ముందే డిసైడ్ అయిపోయింది సెమీఫైనల్స్.
కానీ అసలైన ఫైనల్ మ్యాచ్ మీరు ఆడాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్కి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని ప్రజలు గనక మిమ్మల్ని గెలిపించాల్సింది, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. మీరు గెలిచే స్థాయిలో ఫైనల్ మ్యాచ్కి మీరు సిద్ధమైపోయారు, కానీ ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధమైపోయారు. మీరు ప్రచారానికి వెళుతున్నప్పుడు ఎట్లా ఉంది స్పందన? 100% ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారందరూ కూడా స్పష్టమైనటువంటి మార్పును కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధితులే. ఈరోజు ఈ వర్గం ఆ వర్గం అని లేదు. ఉద్యోగస్తులు లేరు, రైతులు లేరు, మహిళలు లేరు, విద్యార్థులు లేరు, యువత లేరు, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి బాధితులుగా మిగిలారు. మొన్నటి వరకు వీళ్ళు కేసులు పెడతారనో లేకపోతే దాడులు చేస్తారనో భయభ్రాంతులు గురై ఎవరు కూడా నోరు కూడా ఇప్పేవారు కాదు. ఈరోజు మేము గ్రామాల్లో ప్రచారాలకు వెళ్తుంటే పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేసుకుంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలండి, ఈ పీడ విరగాలి, ఈ సైకో ప్రభుత్వం పోవాలని అందరూ కూడా ముక్తకంఠంతో, ముఖ్యంగా మహిళలందరూ కూడా చిరునవ్వుతో మాకు స్వాగతం పలికి ఈ ప్రభుత్వాన్ని దించాలండి, ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతామని అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది. 2014 నుంచి 2019 వరకు కూడా సేమ్ ఇదే కూటమి అధికారంలో ఉండింది. 2019కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇదే కూటమి వెళ్ళి మమ్మల్ని నమ్మండి అని చెప్తున్నారు. ఆ రోజు తణుకులో ఎంత స్వల్ప మెజారిటీతో మీరు ఓడిపోయారు అనే సంగతి తణుకు ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ప్రజలు రాధాకృష్ణ గారిని కాకుండా మనం నాగేశ్వరరావు గారిని అనవసరంగా గెలిపించుకున్నాం అనేటువంటి స్పందన ఏమన్నా ప్రజల్లో ఉందా? 200% తణుకు నియోజకవర్గ ప్రజల్లో అటువంటి ఆలోచన వచ్చింది. అనవసరంగా రాధాకృష్ణ గారిని ఓడించుకున్నామని చెప్పి. ఎందుకంటే నేను చేసినటువంటి అభివృద్ధి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సర్వేల్లో 3 సార్లు నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వడం జరిగింది. నేను ఓటమి చెందిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా అదే సానుభూతిని నా పట్ల చూపారు. ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా మీరు బాగా అభివృద్ధి చేశారని, ఈరోజు ఈ ప్రభుత్వం కారుమూరి నాగేశ్వరరావు వచ్చిన తర్వాత అభివృద్ధి లేదనేది వారందరూ కూడా వాస్తవానికి గ్రహించారు. కంపేర్ చేసుకుంటున్నారు. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఉంది పరిపాలన, 19 నుంచి 24 వరకు ఈ తణుకు నియోజకవర్గ పరిస్థితులు ఏ విధంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకుని ఆ రోజు జరిగింది పొరపాటు, ఈ పొరపాటుని సరిదిద్ది అత్యధికమైనటువంటి మెజారిటీతో మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ కూడా నాకు భరోసా కల్పిస్తారు. 19 నుంచి 24 వరకు మీరే ఉంటే తణుకు నియోజకవర్గం ఎలా ఉండేది అనే విషయాన్ని మీరు ఆల్రెడీ 19 ఎలక్షన్లకు ముందు ఎలా చేయాలనుకుంటున్నానో ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీరు చెప్పినవన్నీ ఏమి అలా ప్రజలకి కలలుగానే ఉండిపోయాయి? ఏం జరగలేదు? కలలుగానే ఉండిపోయినాయి. ఆ రోజు తణుకు ఏరియా హాస్పిటల్ని జిల్లా స్థాయి ఆసుపత్రిగా మార్పించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక జీవో కూడా ఇప్పించి జిల్లా స్థాయి హాస్పిటల్గా చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శంకుస్థాపన రాయేశారు, కానీ ఒక సిమెంట్ బస్తా పని కూడా చేయలేదు. ఆ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఇక్కడ ప్రజల సౌకర్యాలు పెంచకుండా అందరినీ కూడా ఆసుపత్రి స్థాయిని జిల్లా స్థాయిగా ఓన్లీ పేపర్ మీద బోర్డు మీద కనిపిస్తుంది తప్పితే దానికి తగినటువంటి స్థాయి కలిగినటువంటి మౌలిక సదుపాయాలు కానీ సిబ్బందిని కానీ వీళ్ళు కనీసం నియమించలేకపోయారు. ఆ విధంగా అదేవిధంగా మేము ఏదైతే ఆ రోజు ఇక్కడ ఉండ్రాజవరం జంక్షన్లో కానీ తేతర వై జంక్షన్లో కానీ మీరు ఇప్పుడు వస్తూ చూసే ఉంటారు, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడి డిపిఆర్లు చేయించి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయించి స్టేట్ గవర్నమెంట్ షేర్ని కూడా అప్పుడు పెట్టించి ఆ రోజు శాంక్షన్ అవడం వల్ల ఆ పనులు జరుగుతున్నాయి. అది తప్పితే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కనీసం అభివృద్ధి అనేది లేదు. వీళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించే సమయం కూడా ఇవ్వలేదు. అయినా వీళ్ళకి ఆలోచన రాలేదు. తణుకు ఎమ్మెల్యేని మంత్రిని చేశారు సార్. అంటే మంత్రిని చేయటువంటి తణుకుకి ప్రాధాన్యం ఇచ్చినట్టే కదా. మంత్రి రూపంలో ఈ పాటికే చాలా డెవలప్ అయి ఉండాలి కదా. రైతుల విషయంలో రైతులకి మేమేం చేసాము, మీరేం చేసాము, దమ్ముంటే రా చంద్రబాబు అని నేరుగా మీ అధ్యక్షుడికే ఆయన సవాలు విసిరారు. మొన్న మీ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు రైతులు మా గవర్నమెంట్లో ఎంత సుభిక్షంగా ఉన్నారు, రైతులకు మేము సకాలంలో డబ్బులు ఇచ్చాం, ఇన్ని రైతులకు చేస్తూ ఉన్నాం, పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, అమ్మఒడి, ఇంకా భరోసా అని, చేయూత అని ఇవన్నీ ఇస్తూ ఉన్నాం, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చంద్రబాబు నాయుడికే సవాలు విసిరారంటే నిజంగానే మంత్రి ఆ స్థాయిలో చేసి ఉండాలి కదా సార్. నిజంగా చేసి ఉండాలి. మంత్రిగా అవకాశం వచ్చింది తణుకు నియోజకవర్గానికి మొట్టమొదటి మంత్రి ఇతను. అవును కదా. వరకు ఎవరు కూడా మంత్రి చేయలే. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తణుకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఉంటే ఆయన కీర్తి ఎక్కడికో వెళ్ళేది. కానీ ఈరోజు అవినీతిలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించాడు. అవినీతి చేయడం వల్ల మంత్రి హోదా వచ్చింది దీనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి ప్రభుత్వంలో ఉండి
ఈరోజు అవినీతి చేసే అవినీతి చేసే శాసనసభ్యులకి లేకపోతే బూతులు మాట్లాడే శాసనసభ్యులకి ప్రమోషన్లు ఇచ్చి మంత్రులుగా చేయడం జరిగింది. ఆ కోటాలో ఆ కోవలో వచ్చాడు ఈయన మంత్రిగా తప్పితే ఈయన సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు చూసి మంత్రి పదవి ఇవ్వలేదు ఈయనకి. దానిలో మాత్రం ఈయన బాగా అభివృద్ధి చేశాడు, అవినీతి చేశాడు, దాంట్లో అభివృద్ధి చెందాడు. ఈరోజు అవినీతి చేసి బాగా ఆయన స్వయంగా అభివృద్ధి చెందాడు. అంటే ఆయన అభివృద్ధి చేయకపోయి ఉంటే, ప్రజలకు దగ్గరగా ఉండకపోయి ఉంటే, వాళ్ళ కొడుకుకి కూడా మళ్ళీ ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు సార్? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్ములా. ఎవరు ఎక్కువ అవినీతి చేస్తే వాళ్ళకే టికెట్లు ఇస్తారు, ఎవరు అసమర్థులైతే వాళ్ళకే ఇస్తారు. ఏమంటే డబ్బు ఉంది, లేకపోతే అవినీతి బాగా చేశాడనే, లేకపోతే బాగా బూతులు తిట్టాడని, అదే వాళ్ళ క్వాలిఫికేషన్ కదా. ఈరోజు ఎంతోమందిని చూసాం, ఎవరికైనా ఆ క్వాలిఫికేషన్ పెట్టి ఆయన మంత్రి పదవులు ఇచ్చాడు, ఎంపీ పదవులు ఇచ్చాడు, ఒకే కుటుంబంలో ఇచ్చాడు. సో దానివల్ల ఆయనకి ఇచ్చాడు. ఇద్దరూ కూడా ఈరోజు తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం చేతిలో అక్కడ ఇక్కడ ఓటమి చెందడం ఖాయం. మీరు ప్రతిసారి అవినీతి 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 అని 250 కోట్లు, 350 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు, చివరికి ఆ పైన కోట్లు కూడా చెప్తూ వచ్చారు. కానీ కొంతమంది అధికారులని సస్పెండ్ చేసి గమనం ఊరుకున్నారు కదా సార్. అక్కడి వరకు వెళ్ళలేదు కదా. ఆయన చేశాడు, ఆయన ఆధ్వర్యంలో జరిగిందని మీరు ఎట్లా అంటారు? టీడీఆర్ బాండ్స్ విషయంలో ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్ లేదు, మున్సిపాలిటీ లేదు, మున్సిపాలిటీకి కౌన్సిల్ లేదు. కౌన్సిల్ లేని సమయంలో మొత్తం అంతా ఈయన కనుసన్నల్లోనే జరిగినాయి. 3 మున్సిపల్ కమిషనర్లు మార్చాడు. అవును. ఈయన ఎవరి మాట వింటే వాడిని తెచ్చుకున్నాడు, మాట వినకపోతే పంపించేశాడు. ఆ కోవలో వచ్చినటువంటి ఒక దళిత వ్యక్తి, కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆయనకి ఎటువంటిది పూర్తిగా మొట్టమొదటి ఆయన యంగ్ ఆఫీసర్ అయ్యుండి ఈయన దబాయించి సంతకాలు పెట్టించి పనులు చేయించాడు. ఇవన్నీ కూడా మొత్తం దీనికి కర్మ కర్త క్రియ అంతా కూడా ఈయనే. కానీ పేపర్ మీద ఎక్కడ ఉండడు కదా ఈయన. సో దానివల్ల ఏంటంటే అధికారులను సస్పెండ్ చేయించాడు, చేతులు దులుపుకున్నాడు. కానీ మొత్తం అంతా కూడా చేయించింది ఈయన. బటన్ నొక్కితేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బటన్ నొక్కుతున్నాడు, ఈయన ఇంటికి వెళ్తే బటన్ నొక్కితే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కంప్యూటర్ మీద మౌస్ క్లిక్ అవుద్ది. అంటే అప్పటికి ఆయన ఎమ్మెల్యేనే కదా, మంత్రి కూడా కాలేదు. ఎమ్మెల్యేగానే చేయగలిగాడు. ఎవరికి రానటువంటి ఐడియా, అద్భుతమైనటువంటి ఐడియా వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఆ ఐడియా ఆయన జీవితాన్ని మార్చేసింది. 2019 ఎన్నికలకు ముందు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ఈరోజు కోట్లు పడగలెత్తి కొడుక్కి ఎంపీ సీట్ ఇచ్చారు, ఈయనకి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అంటే ఆయన దగ్గర ఎంత అవినీతి సొమ్ము ఉందనేది ఒక నిదర్శనం దీనికి. కానీ ఈ విషయంలో ప్రజలు నేరుగా సఫరర్స్ ఉన్నారా? మీ దగ్గరకు వచ్చేవరన్నా వీఆర్ సఫరర్స్, డెఫినెట్గా మేము మీ వైపున ఉంటామని నిలబడటానికి మీతో వచ్చారా? ఈరోజు ఎంతోమంది బాధితులు ఉన్నారు. దానికి టీడీఆర్ బాండ్లు కొనుక్కున్నట్టు వాళ్ళు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాండ్లు కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా సఫరర్సే. దానికి తోడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని బినామీల పేరుతో వీళ్ళు కొని ప్రభుత్వానికి అమ్మటం జరిగింది. దానివల్ల వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా సఫరర్స్ అయిపోయారు. వారు కూడా వచ్చారు మా దగ్గరికి, కానీ బయట మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఇక్కడ సఫరర్స్ ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు ప్రత్యక్షంగా ప్రజలకు లేకపోయినా వీళ్ళు చేసినటువంటి దానివల్ల మున్సిపాలిటీ ఎక్స్చెక్కర్ మీద పడినటువంటి భారాన్ని మనం ఫైట్ చేసాం. ఈరోజు మున్సిపల్ ఎక్స్చెక్కర్ మీద, ప్రభుత్వ ఎక్స్చెక్కర్ మీద పడినటువంటి భారం ఏ విధంగా ఉందో మనందరం కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మంచి నటులు ఉన్నారు తణుకు నియోజకవర్గంలో. సీరియల్స్లోకి కానీ వెళితే వీళ్ళకే మొదటి ప్లేసులు వస్తాయి అనే స్థాయిలో మీ గురించి ఆయన మొన్న ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ వచ్చారు. డ్రైనేజీల సమస్యల గురించి మాట్లాడితే, ఇంకా వేరే సమస్యలు ఏమన్నా గురించి మాట్లాడితే, అది మీ హయాంలోనే ఉన్నాయంట కదా. ఇప్పుడు ప్రత్యేకంగా వాటిని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. మా హయాంలో ఉంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడా? ఓకే, మా హయాంలో నిజంగా ఉండుంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడి ఉండాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక్క బయట చూపించండి ఆయన మాట్లాడింది. ఎందుకంటే మేమంత పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. దోమల మంది లేకుండా అన్ని కొట్టించేవాళ్ళం. ఈరోజు మేము మాట్లాడుతుంటే సమస్యలు, ఈరోజు నేను నా భార్య ప్రచారానికి వెళ్తున్నాం. ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యల మీద దాన్ని ఇంకా అందరికీ తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత దాని పరిష్కారం చెబుతాం చెప్పడం మా బాధ్యత. దానికి ఈయన నటులను, ఈయన భుజాలు తడుముకొని, ఈయన మరి ఎందుకని మేము ఆ వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ అందరికీ మున్సిపల్ సిబ్బంది దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళని పిలిపించుకుని
మీరు డ్రైనేజీలు క్లీన్ చేయండి ముందు అర్జెంటుగా అని చెప్పి ఓహో, అది కూడా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క యాక్షన్ ఈయన పరిగెత్తాడు కదా. మరి మేము తీసుకొచ్చినటువంటి సమస్యకి పరిష్కారం కోసం దాన్ని పెట్టడం జరిగింది, ఒక సామాజిక బాధ్యతగా మేము పెట్టడం జరిగింది. తర్వాత ఈ అంశం, ఆయన రైతుల్ని తిట్టిన అంశం, అదే బుజ్జికన్న అనే అంశాన్ని, దాన్నే విపరీతంగా మీరు ఎక్కడైనా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం ఎన్నికల్లో ప్రభావం చూపించడం కోసం చేస్తున్నారా, లేకపోతే రైతుల మీద ప్రేమతోనే నాగేశ్వరరావు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే కోణాన్ని తీసుకెళ్తున్నారా? ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆ విషయాన్ని తీసుకెళ్తారు. ఇది ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు, ఆయన అహంభావాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయనకి పదవితో వచ్చినటువంటి అహంకారాన్ని తుంచివేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దాన్ని ప్రజలకి మరలా చైతన్యవంతం చేసి ఇటువంటి అహంకారి ఇక్కడ ఉండటానికి అనర్హుడు. ఎందుకంటే రైతు ఇక్కడ మనకి రైతు ఎంతో పేదవాడు, కష్టపడితేనే కానీ పంట చేతికి రాదు. అటువంటి రైతుని ఎంత అవహేళనగా ఒక్క మాటతో తుంచిపడేసి ఏ విధంగా అవమానపరిచాడనే దాని మీద మేము ఎప్పుడూ కూడా మాట్లాడుతున్నాం. అంతే తప్పితే ప్రచారానికో దీనికో కాదు. ఆయన అంత బాధ్యతారాహిత్యంగా ఒక ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉండి అటువంటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడి ఈరోజు రైతుని అవమానపరచడం అంటే క్షమించరానటువంటి నేరం. అది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మేము. దీన్ని ప్రచారం చేసుకోవాల్సింది మాకేం వస్తుంది ప్రచారం చేసుకుంటే. సో ఇక్కడ కార్బు నాగేశ్వరరావు గారు, మేము ఇళ్ళు ఇచ్చాం, మేము పథకాలు ఇచ్చాం, మీకు లబ్ధి చేకూరితేనే మాకు ఓటేయండి అంటే జగన్మోహన్ రెడ్డి నినాదం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ పథకాలు అన్నీ వెళ్తూ ఉన్నాయి, జగనన్న కాలనీలు కొన్ని వెలిసాయి. ఇక్కడ ప్రజలు అక్కడ కాకుండా మీ వైపు ఎందుకు చూడాలి ఇక్కడ రాధాకృష్ణ గారు? ముఖ్యంగా వీళ్ళు లబ్ధి చేకూరితేనే ఓటేయండి అని ఏదైతే అడుగుతున్నాడో అందులోనే సమాధానం కూడా ఉంది. నువ్వు లబ్ధి చేకూర్చానని చెప్తున్నావు, మరొక పక్క ఎంత దోచుకున్నావు ప్రజల నుంచి. ఈరోజు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్నావు. 10 రూపాయలు పని చేసి 100 రూపాయల పని రివర్స్లో నువ్వు బటన్ నొక్కి దోచుకున్నావు. పన్నుల రూపంలో కానీ, నిత్యావసర ధరల పెరుగుదల కానీ, కరెంటు ఛార్జీలు కానీ, చెత్త పన్ను కానీ, ఇంటి పన్నులు కానీ, ఈ విధంగా ఒక సామాన్య కుటుంబం మీద ఎంత భారాన్ని నువ్వు మోపావు, ఏం లబ్ధి చేకూర్చామని నీకు ఓటు వేయాలి ప్రజలు. ఇది మేము ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నటువంటి. మీరు ఇంతకు ముందు మాట్లాడిన సబ్జెక్ట్ విషయంలో, ఈయన రైతులను అలా మాట్లాడిన విషయంలో నాకు ఇప్పుడే ఒకటి స్ట్రైక్ అయింది మీతో మాట్లాడుతున్నప్పుడు. నేను వినుకొండలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఎలక్షన్స్ దీంట్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎదురుగానే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ఉద్దేశిస్తూ అది ఉచ్చరింపనొల్లని బూతు మాట్లాడేశాడు. ఏం జరిగింది అని అంటే, ఆయన అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అనేది జీవాంజనేయులు గారు మాట్లాడుతున్నటువంటిది. ఇక్కడ కూడా ఏమన్నా మీరు ఫ్రస్ట్రేట్ చేశారా ఆయన్ని? బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. నేను ఫ్రస్ట్రేట్ చేయట్లేదు, ఆయనే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఈరోజు ఆయన పార్టీకి 2019లో ఆయన కోసం, ఆయన గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి ఆయన కోటరీ ఎవరైతే ఉన్నారో, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో 2019లో వాళ్ళందరూ ఎందుకు దూరం అయ్యారు? ఓకే, ఆయనకి అంటే వీళ్ళందరినీ దూరం చేసుకున్నాడంటే ఆయన ఎంత ఏ విధంగా అహంకారం పెరిగింది. ఈరోజు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడు. అహంకారం నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు. ఈ మధ్యన కూడా నాకు కూడా ఒక ఛాలెంజ్ చేశాడు, సింగులర్ వర్డ్లో మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. ఆ విధంగా అంత ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది. ఈరోజు వాటమి అంచనా వేలాడుతున్నటువంటి వ్యక్తికి వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ అది. అంతే తప్పితే దాంట్లో ఏ విధంగానూ ఈయన లేదు. అది ఎందుకు మీ దగ్గరికి వచ్చి ప్రముఖ లాయర్లు, అంటే లాయర్లు అంటే నేరుగా వాళ్ళు ఎటైనా వెళ్ళిపోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి మన చట్టంలో వాళ్ళు రాకపోయి ఉండొచ్చాము. దాదాపుగా ఎక్కువగా చేరికలు అవుతున్నాయంట. అది మీ మీద నమ్మకమా, చంద్రబాబు గారి మీద నమ్మకమా, లేకపోతే కూటమి మీద నమ్మకమా, వైసీపీ మీద వ్యతిరేకత? ఈరోజు మొదటిది వైసీపీ మీద ఎంతో కొంత ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, 151 సీట్లు ఇచ్చాడు, ఉద్ధరిస్తాడు రాష్ట్రాన్ని, మనల్ని ఉద్ధరిస్తాడని అందరూ కూడా ఎంతో ఆశాభావంతో ఉండేవారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలుగానే మిగిలిపోయినాయి. మొదటిది. రెండవ కారణం, ఈరోజు 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తామని ముందుకు రావడం జరిగింది. అది మూడవ కారణం. మూడవ కారణం నా ట్రాక్ రికార్డు. నేను ఏ విధంగా అభివృద్ధి చేశానో, ఇక్కడ ప్రజలతో మమేకం అవటం కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి రెస్పాన్స్ కానీ, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని పెద్ద ఎత్తున వారందరూ కూడా ముందుకు వచ్చి
ఈరోజు నాకు మద్దతు తెలియజేస్తున్నారు, నాకు గెలుపు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాలు. మీరు భరోసా కల్పించగలుగుతున్నారా మీ దగ్గరకు వచ్చినటువంటి 100% భరోసా కల్పిస్తున్నాం. నేను మేనిఫెస్టో ఇచ్చా, ఆ మేనిఫెస్టో ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ ప్రశ్న అదే. మేనిఫెస్టోలో క్లియర్ కట్గా ఇచ్చాను నేను ఏం చేస్తాను, ఏమేమి ఏ ఏరియాలో ఏ 9 ఐటమ్స్తో ఒక మేనిఫెస్టో నేను ఇచ్చేసాను. క్లియర్గా నేను ఇచ్చాను నా విజన్ ఏంటి, నేను ఏం చేస్తాను తనకి అని చెప్పి. రేపొద్దున ఐఎమ్ ఆన్సరబుల్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ నేను ఇస్తున్నాను. నా భరోసా అనేది మేనిఫెస్టోని బ్లాక్ అండ్ వైట్లో, అందులో ప్రాధాన్యాంశాలు ఉంటాయి, ప్రాధాన్యత అంశాలే ఉంటాయి, కేవలం ప్రాధాన్యత అంశాలే ఉంటాయి. ఇక్కడ ఏది మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటారు తణుకు నియోజకవర్గం కోసం? ఏ అంశం మీ మొదటి ప్రాధాన్యతలో? ఈరోజు ఇందులో ఎంతోమంది బాధితులుగా మిగిలిపోయినటువంటి టిడ్కో బెనిఫిషరీస్, టిడ్కో హౌసింగ్ బెనిఫిషరీస్, వాళ్ళకి టిడ్కో ఇల్లు గృహాలు ఇవ్వాలి. 2 జిల్లా స్థాయి ఆసుపత్రిని మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ముఖ్యంగా 3వది యువత. ఈరోజు యువతకి గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు యువతని ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా అడ్డుకట్ట వేసి యువత భవిష్యత్తును కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజాప్రతినిధుల కనుసరణలో ఇక్కడ అన్నీ కూడా యాంటీ సోషల్ థింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఉక్కుపాదం మోపాలి. యువతకి భరోసా కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తీసుకొస్తా ఉన్నాడో, సాఫ్ట్వేర్ రంగంలో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఇక్కడ కూడా మా నియోజకవర్గంలో ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని నా ఆశయం. అది తప్పనిసరిగా చేస్తాం. దాంతోపాటుగా రైతాంగానికి ఇక్కడ ఏ విధంగా రైతులను ఆదుకోవాలి, వారి కాలువలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళకి ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు, ధాన్యం అమ్ముకోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ చేయడం, అలాగే జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేయడం, ఈ విధంగా అన్ని ప్రాధాన్యత రంగాలను కూడా ఎంచుకొని విద్యలో కానీ వైద్యంలో కానీ పిల్లలకి, అలాగే వైద్య రంగంలో వీళ్ళు ఇస్తున్నాం, మేము 1000 సర్వీసెస్ ఇస్తున్నామని ప్రచారం వరకే పరిమితమైంది. కానీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎక్కడ కూడా వైద్య సదుపాయాలు అందనటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్లో 9వది ఏదో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల నుంచి, రౌడీ మూకల నుంచి ఈ నియోజకవర్గాన్ని విడిపిస్తాను లాంటి హామీ ఒకటి ఉంది. ఫోన్లో నేను సేవ్ చేసుకున్నాను, ఇప్పుడు తీసే అవకాశం లేదు. కానీ అలాంటి అంశం మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది తణుకులో? ఈరోజు తణుకులో అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత వీళ్ళు యథా రాజా తథా ప్రజ అన్నట్టు అక్కడ ఉన్నటువంటి నాయకుడిని బట్టి పైనుంచి కింది స్థాయి వరకు కూడా అదే విధంగా తయారై ఇక్కడ బెదిరింపులకు పాల్పడటం కానీ, సెటిల్మెంట్లు చేయటం కానీ, ఈ విధంగా తయారై వీళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఒక అలజడి సృష్టించారు ప్రజల్లో. మరొక పక్క యువతకి సంబంధించి గంజాయి వ్యాపారాలు కూడా వీళ్ళే చేస్తారు. గంజాయి సప్లయర్స్ వీళ్ళే. ఇక్కడ కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి, గంజాయి దొరికే హాట్స్పాట్స్. మీరు నైట్ వెళ్తే మీకు కూడా దొరుకుతుంది, అక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా కొన్ని సర్చ్ ఆపరేషన్ చేశారా? హాట్స్పాట్స్లో చేసాం. ఓకే. కానీ మాకు తెలిసింది అక్కడ ఎక్కడెక్కడ అయితే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ హాట్స్పాట్స్లో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. ఈ విధంగా ఇటువంటి వాటిని అరికట్టాలి. యువతని మేము ఈ మధ్య నేను ప్రచారంలో చేస్తుంటే ఒక బాధాకరమైనటువంటి సంఘటన, ఒక పెద్ద ఆయన వచ్చి నా కొడుకు గంజాయి తాగి చనిపోయాడని చెప్పాడు తణుకులో. కానీ అది బయటికి రాలా. అప్పుడు ప్రచారంలో చెప్పాడు ఆ పెద్ద ఆయన, నా కొడుకు చనిపోయాడని, మీరు దాన్ని అరికట్టండి, మీరు అధికారంలో తప్పక గెలుస్తారు అని చెప్పాడు. సో అటువంటివన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని పెట్టాను ప్రాధాన్యాంశంగా తీసుకున్న తర్వాత. పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చాలా సీరియస్ కామెంట్స్ ఇక్కడున్న మంత్రి మీద చేశారు. జన సైనికుల మీద పడిన ఒక్కొక్క దెబ్బకి నేను రివెంజ్ తీర్చుకుంటా అన్నట్టే మాట్లాడారు. ఏం జరిగింది? జన సైనికుల మీద ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఈయన మీద అటాక్ చేయాల్సి వచ్చింది ఆ రోజు? అంటే ఈయన ఎప్పుడు అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. ఏదైనా మీటింగ్ సక్సెస్ అయితే అపోజిషన్ లీడర్ది ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఆ రోజు వారాహి యాత్రకు వచ్చినప్పుడు అప్పుడు జన సైనికుల మీద కూడా ఇటువంటి ఇతను ప్రయోగించాడు. ఓకే. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో ఆ విధంగా ఏంటంటే ఇతను ఎప్పుడూ కూడా అటువంటి సంఘటనలు ప్రోత్సహిస్తాడు. ఓకే. మీకు సపోర్ట్ బాగానే లభిస్తుందా సార్? బీజేపీ ఇటు జనసేన నుంచి అందరూ కలుపుకొని వెళ్ళగలుగుతున్నారు? 100%. అంటే ఈ టైంలో ఈ ప్రశ్న అడగడం కరెక్ట్ కాదు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ
జనసేన బీజేపీ కలిసి పనిచేస్తున్నారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి అడుగుతుంది. ఇక్కడ 100% అందరూ కూడా జన సైనికులు కానీ బీజేపీ శ్రేణులు కానీ నాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు నాతో కలిసి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. సో మీ ఎంపీ అభ్యర్థి మీకు ఎంత బలం అవుతారనుకోవచ్చు? ఒక కార్యకర్తగా అందరం ఒకరికొకరు బలం. ఇక్కడ ఇప్పుడు కూటమి బలం, కూటమిగా మేమందరం కూడా ఒకరికొకరు బలంగా ఉండాల్సినటువంటి తరుణం. ఈరోజు ఒకసారి టికెట్లు డిక్లేర్ చేసిన తర్వాత దాని వెనక్కి తిరిగి చూసే పనే లేదు. ఈరోజు రణరంగంలో దూకిన తర్వాత గెలవాలి అనేదే ప్రతి ఒక్కరి లక్ష్యం. ఈరోజు ఇక్కడ ఎంపీ 7 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా గెలుస్తాం ఈ పార్లమెంట్. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% కంప్లీట్ కాన్ఫిడెన్స్. కొంత 2019లో కొంత ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవటం వల్ల కూడా కొంత నష్టం జరిగింది. కాన్ఫిడెన్స్ తో ఆ రోజు అవును, అంటే ఆ మాట నేను అనలేకపోయాను మిమ్మల్ని. నేను స్వయంగా నేనే ఒప్పుకుంటా. ఓవర్ కాన్ఫిడెన్స్ వలన తణుకు సీట్లో మేము ఓడిపోవడం జరిగింది. ఓకే, అది ఒక రీజన్. ఆ రోజు ఒకటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సెపరేట్ అవడం, రెండవది మేము కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవడం వల్ల కొంచెం అన్ని కూడా ఇంకా కొంచెం అన్ని కూడా చర్యలు తీసుకుంటే బాగా జరిగేది. ఓకే, సో ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఆ పరిస్థితులన్నింటి పోస్ట్ మార్టం చేసుకొని సెట్ చేసుకున్నాం. ఈరోజు అన్ని లూజ్ ఎండ్స్ కూడా టైట్ చేసుకున్నాం. తప్పనిసరిగా గెలవడానికి అన్ని మార్గాల్ని వెళ్తున్నాం. తప్పనిసరిగా గెలుస్తాం. మీరు సాఫ్ట్వేర్ రంగం నుంచి ఒక కీలకమైన పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు, మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 14 నుంచి 19 వరకు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి యువతకు ఉద్యోగాలకు సంబంధించి ఏం చేశారో తెలియదు, కానీ ఈసారి మాత్రం 20 లక్షల ఉద్యోగాలు మీ మేనిఫెస్టోలో ఉన్నాయి, ఉమ్మడి మేనిఫెస్టోలో. ఆ 20 లక్షల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? నిన్న కూడా ఒక మీటింగ్ లో చెప్పా, మా లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, దానిలో ఒక పై తణుకు ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పా. తప్పనిసరిగా ఆ విధంగా కృషి చేస్తా. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ. రైట్.